ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఎలాంటి వార్తను తీసుకొచ్చారు అంటే, తల్లి ఒక్కసారి నన్ను తలుచుకొని ఇక్కడున్న ఈ 3 నెంబర్లో ఒక నెంబర్ని తాకు బిడ్డ. ఇక నీ భాగ్యంలో నీ జీవితంలో ఏం రాసి ఉంది, ఎలాంటి శుభవార్తలు నువ్వు వినబోతున్నావో స్వయంగా నీ సాయి మాటల్లో తెలుసుకో అని బాబాగారు చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చేయబోతున్నారు అన్నది, మన జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో అన్నీ కూడా మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందామా? ముందుగా అందరూ ఈ 3 నెంబర్లు, ఇక్కడున్న నెంబర్లలో ఒక నెంబర్ని అయితే కోరుకోండి ఫ్రెండ్స్. ఇక మరి బాబాగారు మీకు ఏం చెప్తున్నారో అవన్నీ కూడా బాబాగారి మాటల్లో తెలుసుకుందామా? అయితే ఒక నెంబర్ని అయితే చూస్ చేసుకున్నారా ఫ్రెండ్స్? ఇక్కడ ఫస్ట్ మనం మొదటి నెంబర్ని అయితే చూస్ చేసుకుందాం అన్నమాట. వాళ్ళకి బాబాగారు ఏం చెప్తున్నారు అనేది స్వయంగా బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, నువ్వు నన్ను నమ్మి ఈ నెంబర్ని తాకావు కదా, ఇక నీ జీవితం ఎలా ఉండబోతుందో చెబుతాను, శ్రద్ధగా వినమ్మా. నీ సాయి మాటల్ని వదులుకున్నావా నువ్వే బాధపడాల్సి వస్తుంది. కాబట్టి అస్సలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఇది విను. నువ్వు ఎప్పుడైతే నన్ను నమ్మి ఈ 1వ నెంబర్ని తాకి నా ఈ మాటల్ని వినడం మొదలు పెడుతున్నావు, ఇక ఆ క్షణం నుంచి నీ జీవితం అనేది చాలా సంతోషంగా, అద్భుతంగా ఉండబోతుంది బిడ్డ. ఇక నువ్వు సంతోషంగా ఉండే రోజులన్నీ కూడా రాబోతున్నాయే తల్లి. నేను చెప్తున్నాను కదా, ఇక వచ్చే 6 నెలల సమయం నీకు ఎలా ఉండబోతుందో నేను ఇప్పుడు చెబుతాను, శ్రద్ధగా వినమ్మా. ఇక రాబోయే సమయంలో చాలా పెద్ద మార్పు రాబోతుంది. అసలు మంచి విషయం ఏంటంటే, ఇదైతే నీకు ఎంతో చాలా చాలా పాజిటివ్ సమయం అమ్మా. ఇప్పటి వరకు గడిచిన సమయం అంతా కూడా మంచిగా ఉందని చెప్పలేము, అలా అని చెడు సమయం అని కూడా చెప్పలేను. ఇక నువ్వైతే అంత సంతోషంగా అయితే లేవు కదా, కానీ ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయి బిడ్డ. పాజిటివ్ విషయాలు నీ జీవితంలోకి రాబోతున్నాయి. ప్రతి మనిషి కూడా నమ్ముతూ ఉంటారు కదా, చెడ్డ సమయం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా నా జీవితంలోకి ఏదో ఒక రోజు మంచి సమయం వస్తుంది, నా జీవితంలో ఖచ్చితంగా మార్పు రాబోతుంది, నా జీవితానికి పట్టిన గ్రహణం ఏదో ఒక రోజు తొలగిపోతుంది అని నువ్వు కోరుకుంటూ ఉన్నావు కదా తల్లి. ఇలానే అందరూ అనుకుంటూ ఉంటారు. అందుకే రాబోయే 6 నెలల సమయం నీ జీవితం చాలా చాలా అద్భుతంగా ఉండబోతుందమ్మా. ఎంతో పాజిటివ్గా అయితే ఉండబోతుంది. కాబట్టి శ్రద్ధగా ఇక సంతోషంగా ఉండు. నీకు సరైన మార్గం నీకు కనిపిస్తుంది బిడ్డ. ఇక నువ్వు ఏం చేయాలి, ఏం చేయకూడదు, నీ లక్ష్యం ఏంటి, ఇవన్నీ కూడా రాబోయే సమయంలో నీకు అన్నీ అర్థమవుతాయి. ఎవరో ఒకరి ద్వారా ఖచ్చితంగా నీకు అర్థమవుతుంది. నీ జీవితంలో మంచి మార్గం కూడా నీకు కనబడుతుంది తల్లి. ఇదంతా కూడా నీ లైఫ్లో జరగబోతుందమ్మా. చాలా పాజిటివ్ ఎనర్జీస్ కనిపిస్తాయి. అలానే మంచి చేంజ్ కూడా నీ జీవితంలో ఉంటుంది. చెడ్డ విషయాలు కూడా నీ ముందుకు వస్తాయి. కొంతమంది నీ వెనకాల దాగి ఉన్న వివాదాలు ఇవన్నీ కూడా బయటికి వస్తాయి. ఇక ఎవరినైతే నువ్వు స్వచ్ఛమైన వాళ్ళు అని అనుకుంటూ ఉన్నావో వారి వెనక ఉన్న కుట్రలు కుతంత్రాలు అన్నీ బయటపడతాయి. నిజ నిజాలు అన్నీ తెలుసుకుంటావు బిడ్డ. కంగారు పడకు. ఇక్కడ నీ మైండ్లో నువ్వు ఒక చిత్రాన్ని ఏర్పరచుకున్నావు కదా, ఈ విషయం గురించి కూడా ఒక భావన అన్నది నీ మైండ్లో ఉంది. ఆ భావన నీ భవిష్యత్ అంతా కూడా ఇలానే ఉంటుంది అని నువ్వు అనుకుంటున్నావా? ఏం జరిగినా సరే అన్నీ కూడా నీ ఎదురుగానే జరుగుతాయమ్మా. రాబోయే సమయంలో నీకు అంతా కూడా మంచే జరగబోతుంది. జరిగినవన్నీ విషయాలు నీ ఎదురుగానే జరగబోతాయి. ఇక రాబోయే సమయం అంతా కూడా నీకు మంచే జరుగుతుందమ్మా. సంతోషంగా ఉండు. అందుకే ఈ విషయాలన్నీ కూడా నీ ముందుకు వచ్చాయి. జరిగేదంతా కూడా పాజిటివ్గానే ఉంటుంది తల్లి. సంతోషంగా ఉండు. ఇక నువ్వు యాక్టివ్గా ఉండడం, నీ భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళు. అన్నీ సవ్యంగా వాటంతట అవే అన్నీ జరుగుతాయమ్మా. నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా, ధైర్యంగా ఉండు అని బాబాగారైతే 1వ నెంబర్ తాకిన వాళ్ళకైతే చెప్పారండి. ఇక 2వ నెంబర్ తాకిన వాళ్ళకి బాబాగారు ఏం చెప్పారు అన్నది స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, నువ్వు నన్ను నమ్మి ఈ 2వ నెంబర్ తాకావు కదా, ఇక నీకు రాబోయే 6 నెలల్లో నీ జీవితం ఎలా ఉండబోతుందో చెబుతాను విను. కొత్త దారి, కొత్త ఆలోచనలు, పాజిటివ్ ఎనర్జీలు అన్నీ కూడా
6 నెలలు నీ జీవితం కోసమైతే చాలా చాలా బాగుంటుంది. ఒక కొత్త అనుభూతి అనేది నీకు కలుగుతుందమ్మా. నీ మనసు చెప్తోంది జీవితంలో ఇంకొక స్టెప్ అనేది ముందుకు తీసుకొని వెళ్ళమని. జీవితంలో మంచి చేయాలి తల్లి, అలా చేస్తే నీకు కూడా ఒక గుర్తింపు కలుగుతుంది అని, నీకు కూడా పేరు వస్తుంది అని, నీకోసం నువ్వు ఏదో చేయాలి అని ఒక భావన నీకు కలుగుతుంది. అలానే చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే ఇక్కడ నీకు ఉంటుందమ్మా. ఈ ఎనర్జీస్ అనేటివి ప్రతి వ్యక్తి జీవితంలో కూడా రావాలి. అలానే జీవితంలో నీకోసం నువ్వు ఎప్పటి వరకు అయితే ఏమీ చేయకుండా ఉంటావో అప్పటి వరకు నువ్వు సంతోషంగా ఉండలేవు. నువ్వు జనాలను ఎంతైనా సంతోషపెడుతూ ఉంటావు. ఎప్పటి వరకు అయితే నీ కోసం నువ్వు ఏమీ చేసుకోవో అప్పటి వరకు నువ్వు ఏది కూడా పొందలేవు అని గుర్తుపెట్టుకో. దేనిని పొందితే నువ్వు సంతోషపడతావో దాన్ని నువ్వు ఎప్పటికీ కూడా పొందలేవమ్మా. నీకు నువ్వే న్యాయం చేసుకోకపోతే ఎదుటి వాళ్ళు నీకేం న్యాయం చేస్తారు చెప్పు? ఇక రాబోయే 6 నెలలు మీ జీవితం ఎలా ఉండబోతుంది అంటే మీకు అన్నిటినీ కూడా అది నేర్పిస్తుంది. జీవితం నీకు సంతోషంగా ఉంటుంది. నువ్వు ఏదైతే శక్తి పైన విశ్వాసాన్ని చూపుతూ నా మీద నమ్మకంతో ఉన్నావో అది అంతా కూడా మంచి జరుగుతుంది. నీ నమ్మకమే నీకు మంచి జరుగుతుంది. ఒకటి చేసి ఏదో ఒకటి చేసి చూపించు. ఇప్పుడు ఇది నీ సమయమును, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తావో చెప్పు? జీవితంలో ఏదో జరుగుతుందిలే, నీ కోసం నువ్వు ఆలోచించడం ప్రారంభించు. అలా కాకుండా ఇతరుల గురించి ఆలోచిస్తూ నీ జీవితాన్ని ఎందుకు నువ్వు పాడు చేసుకుంటావు? సంతోషంగా ఉండమ్మా. ఎవ్వరి గురించి కూడా ఎక్కువగా పట్టించుకోకు. ఏ విషయాలైతే నీకు సంతోషాన్ని ఇస్తూ ఉంటాయో ఆ విషయాలు నువ్వు శ్రద్ధగా ఉండు. నీకు అంతగా మంచిగా అనిపించవు. ఎందుకు తల్లి టైం వేస్ట్ చేసుకుంటావు చెప్పు? ఎందుకు అనవసరమైన మాటలు మాట్లాడుతూ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు? అలా ఎప్పుడు కూడా సమయాన్ని వృధా చేసుకోవద్దమ్మా. సంతోషంగా ఆలోచించు. మంచిగా ఆలోచిస్తూ ప్రారంభించు. అన్నీ కూడా నీకు సవ్యంగానే ఉంటాయి. నువ్వు ఎలా ఉన్నావు అన్నది, నువ్వు నీ జీవితంలో ఏం చేస్తున్నావు, ఏ పనుల వల్ల నీకు మజా వస్తుందో ఆ పని నువ్వు చేసి చూడు. ఖచ్చితంగా నీకు మంచే జరుగుతుంది. అలా కాకుండా వాళ్ళేదో అన్నారు వీళ్ళేదో అన్నారు అని చెప్పి వీళ్ళ వెనక తిరుగుతూ ఉంటే నువ్వు సంతోషంగా ఎలా ఉండగలవు చెప్పు? నీ సాయి చెప్పింది అర్థమైందా? చాలా జాగ్రత్తగా ఉండు. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే నీకు అంత మంచిది. నువ్వు అనుకున్న పని నీకు కరెక్ట్ అయితే చాలమ్మా. ధైర్యంగా చేసుకుంటూ వెళ్ళు. అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు కదా. అర్థమైందా? ఇక సంతోషంగా ఉండు అని బాబాగారు అయితే 2వ నెంబర్ తాకిన వాళ్ళకైతే చెప్పారండి. చూశారు కదండి, బాబాగారు చాలా చక్కగా అయితే చెప్పారు. ఇక 3వ నెంబర్ తాకిన వాళ్ళకి బాబాగారు ఏం చెప్తున్నారు స్వయంగా మన బాబాగారి మాటల్లోనే తెలుసుకుందామా? ఈ 3వ నెంబర్ తాకిన వాళ్ళకి తర్వాత రాబోయే 6 నెలలు ఏం జరగబోతుంది, అసలు వాళ్ళ భవిష్యత్తు ఏంటో ఇప్పుడు మనం స్వయంగా మన బాబాగారి మాటల్లో తెలుసుకుందాము. తల్లి, నువ్వు నన్ను నమ్మి ఈ 3వ నెంబర్ తాకావు కదా, గుర్తుపెట్టుకోమ్మా. నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన సమయం వచ్చేసింది తల్లి. నీకు వచ్చే రోజులు చాలా స్పెషల్గా కూడా ఉండబోతున్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు నిద్ర రాక బాధపడుతున్నావు కదా. ఇక లే తల్లి, లేచి సంతోషంగా ఉండు. ఇక నువ్వు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావు కదా, నీ బాబా మాటలు జాగ్రత్తగా వింటూనే ఉన్నావు. నీ ఆలోచనలన్నీ కూడా నెరవేరబోతున్నాయమ్మా. ఇక నీలో నువ్వే మాట్లాడుకుంటూ బాధపడుతూ ఒంటరివని కంగారు పడుతున్నావు కదా. ఇక అలాంటి ఆలోచనలు ఏవి కూడా నీ దరిదాపుల్లో కూడా రానివ్వకు. ఎందుకంటే ఇలాంటి ఆలోచనలని నీ దగ్గర చేసుకున్నావు అంటే నీ జీవితం అనేది నాశనం అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఇతరుల గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకోకు. ఇకనైనా నీ గురించి ఆలోచించు. నీకు అంతా శుభమే జరుగుతుంది. నీకైన సమయం నీ కోసం రాబోతుందమ్మా. ధైర్యంగా ఉండు. నువ్వు ఎక్కువగా సమయాన్ని వృధా చేస్తున్నావు తల్లి. అలా ఎప్పుడు కూడా సమయాన్ని వృధా చేయకు. నీకైన సమయం నీకు వస్తుంది. సంతోషంగా ఉండు. వచ్చిన సమయాన్ని వృధా చేయకుండా మంచిగా యూజ్ చేసుకున్నావు అంటే జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. నువ్వు కోరుకున్నట్లే ఆనందంగా ఉంటుంది. అర్థమైంది కదా. ధైర్యంగా ఉండు బిడ్డ. నీ సాయి తండ్రి ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటారు. నన్ను నమ్మి నువ్వు ఎప్పుడైతే ఏ పనైనా సరే మొదలు పెడతావో ఆ క్షణం నుంచి జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక నీకు సంతోషమేగా, హాయిగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి.
చూశారు కదండి, ఈరోజు బాబాగారు చాలా చక్కగా మనందరి కోసం ఈ నంబర్లు తాకిన వాళ్ళ కోసం అయితే చెప్పారు. మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.